హాయ్ వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఆల్రెడీ మనం కొన్ని వీడియోస్ నుంచి పైథాన్ ఫండమెంటల్స్లో టోకన్స్ అనేవి నేర్చుకుంటూ వస్తున్నాము. ఈరోజు లిటరల్స్ ఆర్ వాల్యూస్. లిటరల్స్ అన్న వాల్యూస్ అన్న ఒకటేను. లిటరల్స్ వేరే, వాల్యూస్ వేరే కాదు. ఈ లిటరల్స్ అనేది ఈరోజు చూద్దాం మనం. ఆల్రెడీ నేను కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్ చెప్పున్నాను. ఈ థర్డ్ వన్ వచ్చేసి టోకన్స్లో లిటరల్స్ ఆర్ వాల్యూస్. లిటరల్స్ని వాల్యూస్గా రెఫర్ చేయవచ్చు. లిటరల్స్లో డేటా ఐటమ్స్ ఉంటాయి. అవి ఫిక్స్డ్ వాల్యూని కలిగి ఉంటాయి. పైథాన్ ఎలాంటి లిటరల్స్ని అలో చేస్తుంది అంటే, ఒకటి మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నవేను. ఇక్కడ పైథాన్ అలో చేసేటటువంటిది స్ట్రింగ్ లిటరల్స్, అలాగే న్యూమరిక్ లిటరల్స్, బూలియన్ లిటరల్స్, స్పెషల్ లిటరల్ అంటే నన్ను అని ఉంటుంది. అది మీకు చెప్పినప్పుడు ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు అర్థమవుతుంది. లిటరల్ కలెక్షన్స్, ఇవన్నీ కూడా పైథాన్ అలో చేసేటటువంటి కొన్ని కైండ్స్ ఆఫ్ లిటరల్స్ ఇవి. వీటిలో మనం ఇప్పుడు స్ట్రింగ్ లిటరల్స్ గురించి తెలుసుకుందాం. స్ట్రింగ్ లిటరల్స్ అంటే ఏం లేదు, పైథాన్లో టెక్స్ట్ని కోడ్స్లో ఎన్క్లోజ్ చేసే స్ట్రింగ్ని స్ట్రింగ్ లిటరల్స్ అంటారు. అంటే మనం ఎప్పుడైనా కూడా ఏ లాంగ్వేజ్లోనైనా టెక్స్ట్ని స్ట్రింగ్ అని చెప్తూ ఉంటాము. అది కొంతమందికి తెలిసే ఉంటుంది. ఈ టెక్స్ట్ని పైథాన్లో వచ్చేసి మనం కోడ్స్లో పెట్టినట్లయితే అది సింగిల్ కోట్ కానీ డబల్ కోట్ కానీ ఏ కోడ్స్లో పెట్టినా కూడా అది స్ట్రింగ్ లిటరల్ అని అవుతుంది. స్ట్రింగ్ లిటరల్ అని అంటారు అలా కోడ్స్లో పెట్టినటువంటి క్యారెక్టర్స్ని. ఇక్కడ మనం చూసినట్లయితే ఎట్లాంటి క్యారెక్టర్స్ అనే ఒక డౌట్ వస్తుంది. క్యారెక్టర్ అంటే ఒక ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎలా ఉంటుంది సింగిల్ కోట్స్ అనేది. మనం ఇప్పుడు సింగిల్ కోట్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. సింగిల్ కోట్ ఇలా ఇస్తాము ఏ. ఇది ఒక సింగిల్ క్యారెక్టర్ని కూడా అలో చేస్తుంది పైథాన్ అనేది. ఇలాంటి టెక్స్ట్ సింగిల్ క్యారెక్టర్ని కూడా కోడ్స్లోనే మనం పెట్టాల్సి ఉంటుంది. అది సింగిల్ కోట్ అవ్వచ్చు, లేకపోతే డబల్ కోట్ అయినా అయి ఉండొచ్చు. ఇలా మనం ప్రతిదీ కూడా కోడ్స్లో పెట్టాల్సి ఉంటుంది. వీటిల్ని మనం స్ట్రింగ్ లిటరల్స్గా చెప్తాము. ఇక్కడ ఏబిసి అని ఇచ్చినాను సింగిల్ కోట్స్లో. డబుల్ కోట్స్లో మనం ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ ఇలాంటి టెక్స్ట్ని స్ట్రింగ్ లిటరల్ అని మనం చెప్తాము. ఇది వచ్చేసి ఎప్పుడు సింగిల్ కోట్స్ యూజ్ చేయాలి, ఎప్పుడు డబుల్ కోట్స్ యూజ్ చేయాలి అనేది చూద్దాము. ఇంకా మీకు డౌట్స్ అనేవి ఉండొచ్చు. సింగిల్ కోట్ ఎప్పుడు ఇస్తాము, డబుల్ కోట్ ఎప్పుడు ఇస్తాము అనేది నేను ప్రాక్టికల్గా తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. మనం ఇక్కడ ఓన్లీ టెక్స్ట్ అంటే టెక్స్టే ఇవ్వము, డిజిట్స్ కూడా ఇవ్వచ్చు. ఇలా 1 2 3 4 5 6 ఇలా డిజిట్స్ కూడా డబుల్ కోట్స్లో ఇవ్వచ్చు. అలాగే ఏదైనా పేరు కూడా డబుల్ కోట్స్లో కానీ సింగిల్ కోట్స్లో కానీ ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళచ్చు. అలాగే మల్టిపుల్ మనకు ఆల్ఫాబెట్స్ కానీ నెంబర్స్ కానీ ఏవైనా కూడా ఇలా ఇవ్వచ్చు. ఇంకా మనం హైఫన్ ఇలాంటి సింబల్స్ను కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఇంకొక డౌట్ వస్తుంది. అది ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక సింగిల్ కోట్ వచ్చే వర్డ్ ఉంటుంది, అలాంటివి ఎలా చేస్తాము. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. అమీస్ అనేటటువంటిది ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇది ఒక వర్డు. ఈ టెక్స్ట్ని మనం ఎలా పెడతాము, దీనిని మాత్రం మనం సింగిల్ కోట్స్లో పెట్టినట్లయితే మనకు ఎర్రర్ అనేది చూపిస్తుంది, కంపల్సరీగా చూపిస్తుంది. ఇది ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే పైథాన్ వచ్చేసి మనం ఇక్కడ సింగిల్ కోట్స్ని కానీ యూజ్ చేసినట్లయితే ఈ నేమ్కి ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే 3 times సింగిల్ కోట్స్ని అది AMY వరకే తీసుకుంటుంది. ఒక సింగిల్ కోట్కి ఇంకొక ఎన్క్లోజ్డ్ సింగిల్ కోట్ ఉండాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఇలాంటి దానికి మనం ఏం చేస్తామంటే సింగిల్ కోట్ పెట్టకుండా దీనికి డబుల్ కోట్ పెడతాము.
ఇలా పెట్టినట్లయితే మనకు ఎర్రర్ అనేది రాదు. ఇలా ఉంటుంది స్ట్రింగ్ లిటరల్స్ అనేది. ఇంకా పైథాన్ నాన్ గ్రాఫిక్ క్యారెక్టర్స్ని కూడా స్ట్రింగ్ క్యారెక్టర్ కానీ స్ట్రింగ్ లిటరల్ కానీ అలో చేస్తుంది. అవి ఏంటంటే నాన్ గ్రాఫిక్ క్యారెక్టర్స్ అంటే బ్యాక్ స్పేస్. మనం ఎటువంటి క్యారెక్టర్ని మనం స్క్రీన్ మీద మనం బ్యాక్ స్పేస్ ఇచ్చినప్పుడు మనకు అక్కడ ఎంటీ పేపరే కనిపిస్తుంది కానీ మనకి ఏం కనబడదు. అలాగే ట్యాబ్ ఇచ్చినా, క్యారేజ్ రిటర్న్ ఇచ్చినా ఇలాంటివన్నీ కూడా నాన్ గ్రాఫిక్ క్యారెక్టర్స్ అని. ఇవి కూడా మన ఈ పైథాన్ స్ట్రింగ్ లిటరల్స్లో అలో చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ టైప్స్ ఎలా ఉంటాయి పైథాన్లో అంటే, పైథాన్లో వచ్చేసి 2 స్ట్రింగ్ టైప్స్ ఉంటాయి. ఒకటి సింగిల్ లైన్ స్ట్రింగ్, సెకండ్ వన్ మల్టీ లైన్ స్ట్రింగ్ ఉంటుంది. సింగిల్ లైన్ స్ట్రింగ్ ఇది ఎలా ఉంటుంది, ఇక్కడ 2 టైప్స్ స్ట్రింగ్ టైప్స్, సింగిల్ లైన్, మల్టీ లైన్. సింగిల్ లైన్ స్ట్రింగ్లో దీనిని బేసిక్ స్ట్రింగ్స్ అంటారు. ఈ స్ట్రింగ్లో ఏదైనా టెక్స్ట్ని సింగిల్ కోట్స్లో కానీ లేకపోతే డబుల్ కోట్స్లో కానీ ఎన్క్లోజ్ చేస్తే దీనిని సింగిల్ లైన్ టెక్స్ట్ అంటారు. అంటే 1 లైన్లో టెర్మినేట్ అయిపోతుంది మనకు టెక్స్ట్ అనేది. మల్టీ లైన్ స్ట్రింగ్ అనేది ఒక్కొక్కసారి ఇప్పుడు స్ట్రింగ్ లైన్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. తర్వాత మల్టీ లైన్ చెప్పుకున్నట్లయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు స్ట్రింగ్ లైన్కి ఎగ్జాంపుల్ ఎలా ఇస్తాము అంటే, నేను ఇక్కడ ఆల్రెడీ IDLE ఓపెన్ చేసి విన్నాను. ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి చూద్దాము. ఇప్పుడు ఒక టెక్స్ట్ని మనం డబల్ కోట్స్ తోటి యూజ్ చేస్తాము. ఇక్కడ ఏదైనా స్ట్రింగ్ నేమ్ ఇవ్వాలి. ఫస్ట్ టెక్స్ట్ మనం క్యాపిటల్స్లోనే ఇచ్చుకోవచ్చు. టెక్స్ట్ 1 = అని ఇచ్చేసి ఇక్కడ మనం ఇవ్వాల్సినటువంటి టెక్స్ట్ని ఇస్తాము. డబల్ కోట్స్ కానీ సింగిల్ కోట్ కానీ స్టార్ట్ చేసి ఇక్కడ హలో వరల్డ్ అనేటటువంటిది ఇవ్వాలనుకుంటున్నాను. ఇది సింగిల్ లైన్లో మనం ఎంటర్ ఇచ్చినట్లయితే ఇప్పుడు ఎర్రర్ వస్తుంది. ఇది సింగిల్ కోట్లో అయినా ఇవ్వచ్చు, డబుల్ కోట్లో అయినా ఇవ్వచ్చు. ఇక్కడ మనకు ఎర్రర్ ఏం చూపిస్తుంది, EOL అంటే ఎండ్ ఆఫ్ లైన్ వైల్ స్కానింగ్ స్ట్రింగ్ లిటరల్ అని ఉంది. అంటే మనం సింటాక్స్ ఎర్రర్స్ ఏముంటాయో కూడా అది ఒక చాప్టర్ లాగా వస్తుంది. ఇక్కడ మాత్రం మనకు ఏం చెప్తుంది, ఈ ఎర్రర్ని బట్టి మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఈ ఎర్రర్ ఏమొస్తుంది అంటే డబల్ కోట్స్ అనేది ఎండ్లో లేదు. మనం ఏమనుకున్నాం, సెకండ్ లైన్లో హేలో ఫస్ట్ లైన్లో ఇచ్చి సెకండ్ లైన్లో ఓల్డ్ అని ఇవ్వాలనుకున్నాను. కానీ ఎంటర్ ఇవ్వగానే నాకు సింటాక్స్ ఎర్రర్ చూపించేసింది. కాబట్టి దీనికి ఎలా ఇస్తాము అనేది ఇప్పుడు చూద్దాము. సేమ్ ఇస్తాను. టెక్స్ట్ 1 = మనం సింగిల్ కోట్ అయినా యూజ్ చేయొచ్చు. ఇక్కడ సింగిల్ కోట్ యూజ్ చేసిన వర్క్ అవుతుంది. GLLO ఎండ్ చేసినప్పుడు మనకు ఎర్రర్ అనేది రాదు. ఇప్పుడు టెక్స్ట్ అని టైప్ చేసినట్లయితే మనకు ఏం వాల్యూ ఉందో దాన్ని చూపిస్తుంది. ఇలా ఉంటుంది. సింగిల్ కోట్స్ యూజ్ చేసిన, డబల్ కోట్ యూజ్ చేసిన మనం క్లోజింగ్లో కూడా ఇవ్వకపోతే ఎర్రర్ చూపిస్తుంది. స్టార్టింగ్లో ఇచ్చి ఎండింగ్లో ఇచ్చినప్పుడే మనకు కరెక్ట్ సింటాక్స్ అనేది వర్క్ అవుతుంది. దీనిని స్ట్రింగ్ లిటరల్ అని మనం చెప్పుకోవచ్చు. ఇది సింగిల్ లైన్ స్ట్రింగ్ అన్నమాట. దీనికి ఎగ్జాంపుల్గా చెప్పినాను. ఇప్పుడు మల్టీ లైన్ స్ట్రింగ్ అంటే ఏంటి చూద్దాం. కొన్నిసార్లు మన టెక్స్ట్ చాలా లార్జ్ టెక్స్ట్గా ఉంటుంది. మనం ఒకవేళ టైప్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే పైథాన్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇలాగా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనం ఏం చేయాలి, మల్టీ లైన్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎలా ఇస్తాము, అప్పుడు ఏం యూజ్ చేయాలి అనేది ఇక్కడ మనం చూద్దాం. ఇప్పుడు ఇలా మల్టీ లైన్స్ని యూజ్ చేయాలన్నప్పుడు దీనికి 2 వేస్ ఉంటాయి.
ఒకటి వచ్చేసి బై యాడింగ్ ఏ బ్యాక్ స్లాష్ ఎట్ ది ఎండ్ ఆఫ్ నార్మల్ సింగిల్ కోట్ ఆర్ డబుల్ కోట్ స్ట్రింగ్. అంటే సింగిల్ కోట్లో కానీ డబుల్ కోట్లో కానీ ఇప్పుడు చూసినటువంటిది టెక్స్ట్ 1 = హెలో అనేటటువంటిది డబుల్ కోట్స్లో సింగిల్ కోట్స్లో ఇచ్చి చూపించినాను. దీనికి వచ్చేసి ఎంటర్ ఇవ్వగానే మనకు ఎర్రర్ అనేది చూపించింది. అలా కాకుండా నెక్స్ట్ లైన్లో మనకి ఇంకా టెక్స్ట్ అనేది రావాలి, స్ట్రింగ్ అనేది రావాలి అనుకున్నప్పుడు, మనం స్ట్రింగ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇక్కడ మనం బ్యాక్ స్లాష్ని యూజ్ చేసినట్లయితే మనకు కరెక్ట్ సింటాక్స్ అనేది వస్తుంది. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు టెస్ట్ ఇస్తాను. టెస్ట్ డబుల్ కోట్లో హలో మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. హలో ఇచ్చిన తర్వాత మనకు ఫార్వర్డ్ స్లాష్ బ్యాక్వర్డ్ స్లాష్ రెండు ఉంటాయి. ఫార్వర్డ్ ఇచ్చినట్లయితే అది తీసుకోదు, బ్యాక్వర్డ్ స్లాష్ ఇవ్వాలి. షిఫ్ట్కి ముందు ఉండేది ఫార్వర్డ్ స్లాష్, ఎంటర్కి పైన ఉంటుంది. కొన్ని సిస్టమ్స్లో లెఫ్ట్ షిఫ్ట్కి పక్కన ఉంటుంది. ఇది బ్యాక్ స్లాష్. ఇప్పుడు ఎంటర్ ఇచ్చినట్లయితే మనకి ఎర్రర్ చూపించట్లేదు. ఇక్కడ మనం ఏదైనా ఇవ్వచ్చు. హలో వరల్డ్ అని ఇస్తున్నాను. ఇప్పుడు సింగిల్ కోట్ డబుల్ కోట్ ఇచ్చాను కాబట్టి డబుల్ కోట్తోనే ఎండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎంటర్ ఇచ్చినట్లయితే మనకు టెస్ట్ అని ఇచ్చినప్పుడు మనకు వాల్యూ అనేది హలో వరల్డ్ అని కరెక్ట్ వాల్యూ వచ్చింది. ఇలా నెంబర్ ఆఫ్ లైన్స్కి మీరు స్లాష్ పెట్టుకుంటూ వెళ్ళినట్లయితే మీరు సింగిల్ కోట్లో కానీ డబుల్ కోట్లో కానీ ఇది వర్క్ అవుతుంది. అంటే బై యాడింగ్ బ్యాక్వర్డ్ స్లాష్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద నార్మల్ సింగిల్ కోట్ ఆర్ డబుల్ కోట్ అన్నమాట. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను క్లియర్గా. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము. అది ఏ టైప్ అనేది. ఇక్కడ మనం సింగిల్ కోట్కి డబుల్ కోట్కి మాత్రమే చెప్పుకున్నాము. ఇప్పుడు ఇలా ప్రతిదానికి బ్యాక్ స్లాష్ ఇవ్వకుండా మనం ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఇంకొకటి టెక్స్ట్ కానీ నేమ్ అని ఇస్తాను. ఏదైనా వేరే స్ట్రింగ్ అది ఇవన్నీ స్ట్రింగ్స్ అవుతాయి. టెక్స్ట్ 1 టెక్స్ట్ నేమ్ ఇలాంటివన్నీ స్ట్రింగ్ నేమ్స్ అవుతాయి. దీనికి మనం ఇచ్చేటటువంటిది స్ట్రింగ్. అంటే ఇప్పుడు ఒక సింగిల్ కోట్ ఒక డబల్ కోట్ యూజ్ చేసి హలో ఎంటర్ ఇచ్చినట్లయితే మనకి ఎర్రర్ చూపించదు. ఎండ్ ఆఫ్ లైన్ వైల్ స్కానింగ్ స్ట్రింగ్ లిటరల్ ఎర్రర్ వచ్చింది. సరే బై మిస్టేక్ నేను డబుల్ కోట్ ఇచ్చాను. ట్రిపుల్ కోట్ అంటే ఆల్ సింగిల్ కోట్సే ఇవ్వాలి. ఎస్టీఆర్ అని ఇస్తాను. స్ట్రింగ్ నేమ్ ఒకటి వేరే మార్చి ఈసారి స్మాల్ లెటర్స్లో స్ట్రింగ్ అన్ని = ట్రిపుల్ కోట్స్ ఇస్తాను. ట్రిపుల్ కోట్స్ ఎలా అంటే సింగిల్ కోట్ సింగిల్ కోట్ సింగిల్ కోట్, ఇందులో వచ్చేసి హలో ఎంటర్ ఇస్తాను. ఇప్పుడైతే ఎర్రర్ చూపించట్లేదు. అంటే ట్రిపుల్ కోట్ ఎప్పుడు కూడా సింగిల్ కోట్స్ని యూజ్ చేయాలని మనకు ఇలా ఎర్రర్ రావడం కూడా మనకు తెలుస్తుంది. మనం ఎప్పుడైనా డబుల్ కోట్ సింగిల్ కోట్ని యూజ్ చేసి ట్రిపుల్ కోట్ అనుకున్నట్లయితే మనకి ఎర్రర్ వస్తుంది అనేది. ఇలా ఎర్రర్స్ ఎక్కువ వచ్చినందువల్ల మనకు సబ్జెక్ట్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. ఎందుకంటే దాని గురించి థింక్ చేస్తాం కాబట్టి. ఇంకా మనం ఎంత స్ట్రింగ్నైనా మనం ఇక్కడ టెక్స్ట్నైనా టైప్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఇంకొక లైన్ ఇవ్వాలనుకున్నా కూడా ఇక్కడ ఎంటర్ ఇచ్చి మనం టెక్స్ట్ని టైప్ చేసుకుంటూ పోవచ్చు. ఇంకా ఏ టెక్స్ట్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంతతో ఆపేస్తాను. ఇంకొక లైన్ నేను ఇక్కడ ఇంకొక లైన్ ఐకామ్ అని ఇచ్చినాను. ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్స్ ఇచ్చినాను. నెక్స్ట్ లైన్లో వచ్చేసి నేను ట్రిపుల్ కోట్స్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే ముందు లైన్లో అయినా ఇవ్వచ్చు. సింగిల్ కోట్స్ని యూజ్ చేయాలి. ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. STR1 ఇచ్చినట్లయితే మనకు మన స్ట్రింగ్ నేమ్ ఇచ్చినట్లయితే మనకు పర్ఫెక్ట్గా ఇది ఈ టైప్లో చూపిస్తుంది. ఇంకా ఇవి రాకుండా ఎలా చేయాలి అనేది చూద్దాం. ఒకసారి ఇక్కడ వచ్చినటువంటి అవుట్పుట్ గురించి మనం చూద్దాం. హలో
స్లాష్ ఉంది, ఎన్ ఉంది, ఓల్డ్ స్లాష్ ఎన్, దేరు స్లాష్ ఎన్, ఐ కమ్ము స్లాష్ ఎన్. ఇన్నిసార్లు స్లాష్ బ్యాక్ స్లాష్ ఎన్ చూపిస్తుందంటే మనం ఎక్కడెక్కడ న్యూ లైన్ యూజ్ చేసినాం అనే దానికి బ్యాక్ స్లాష్ ఎన్ అనేది ఇక్కడ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ str1 కాకుండా మనం ప్రింట్ కూడా యూజ్ చేయొచ్చు. ప్రింట్ బ్రాకెట్లో మనం స్ట్రింగ్ వాల్యూ ఇవ్వచ్చు. సారీ, మనం ఏదైతే స్ట్రింగ్ వాల్యూ ఇచ్చినామో అది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఇలా ఇచ్చినట్లయితే మనకు ఇలా చూపిస్తుంది ప్రింట్ చేసి. మనం ఓన్లీ స్ట్రింగ్ వాల్యూ ఇచ్చినట్లయితే మనకు హెలో అక్కడ న్యూ లైన్ యూజ్ చేసినాము, ఓల్డ్ అనేది సెకండ్ లైను, దేర్ అనేది థర్డ్ లైను, ఐ కమ్ అనేది ఫోర్త్ లైను, ఇలా చూపిస్తూ ఉంటుంది మనకు. పైథాన్ వచ్చేసి స్ట్రింగ్ సైజును కూడా డిటర్మైన్ చేస్తుంది. దానికోసం ఏమి యూజ్ చేస్తాము అంటే ప్రింట్ యూజ్ చేయడం ఎలాగో చెప్పినాను. ఇప్పుడు లెన్ అనేది ఇచ్చి స్ట్రింగ్ నేమ్ ఇచ్చినట్లయితే మనకు సైజు మనం ఇచ్చినటువంటి స్ట్రింగ్ నేమ్ అంటే మనం ఇచ్చినది టెక్స్ట్ నేము, str1 ఇలాంటివన్నీ స్ట్రింగ్ నేమ్స్ అవుతాయి. దీనికి లెన్ బ్రాకెట్లో ఎలా ప్రింట్కి ఇచ్చినామో అలాగే ఇక్కడ కూడా str1 అని స్ట్రింగ్ నేమ్ని ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ సైజ్ అనేది 28 చూపిస్తుంది. ఈ సైజు ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకు 28 ఉంటాయి. కావాలంటే యాడ్ చేసి చూడండి. ఇవి ఎలా యాడ్ చేయాలి, మీకు తక్కువే వస్తాయి. ఈ ఆల్ఫాబెట్స్ అన్నీ యాడ్ చేసి స్పేస్ యాడ్ చేస్తే మీకు 28 రావు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. str2 ఇస్తాను. స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు సింగిల్ కోట్లో ఏ ఇస్తాను, బ్యాక్ స్లాష్ ఇస్తాను, ఎంటర్ బి ఇస్తాను. చాలా ఈజీగా ఉంటుంది ఇది. సారీ, str2 ఈక్వల్ టు సింగిల్ కోట్ ఏ బ్యాక్ స్లాష్ ఎంటర్ బి బ్యాక్ స్లాష్ సి క్లోజ్ చేస్తున్నాను సింగిల్ కోట్ తోటి, ఎంటర్ ఇస్తున్నాను. ఇప్పుడు ఎల్ఎన్ బ్రాకెట్లో మనం str2 అని ఇచ్చినప్పుడు దీని సైజ్ అనేది 3గా చూపిస్తుంది. అంటే బ్యాక్ స్లాష్ ఇచ్చినందువల్ల ఏబిసిని 3గా తీసుకుంది. ఇప్పుడు ఇంకొక టైపు ఎలా ఇస్తాము అంటే ట్రిపుల్ కోట్స్లో ఇస్తాను. సేమ్ str3 అనేది ఈక్వల్ టు 1 2 3 ఏ ఎంటర్ బి ఎంటర్ సి ట్రిపుల్ కోట్స్. ఇప్పుడు మనం చూసినట్లయితే లెంత్ ఎంత ఉంది అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. str3 మనకు 6గా చూపిస్తుంది. పైన వచ్చేసి str2లో ఏబిసిని ఇచ్చినాను, str3లో కూడా ఏబిసి ఇచ్చినాను. అక్కడ సింగిల్ కోట్ యూజ్ చేశాను, బ్యాక్ స్లాష్ యూజ్ చేశాను, ఇక్కడ ట్రిపుల్ కోట్స్ని యూజ్ చేసినాను. కానీ లెంత్ అనేది 6గా మనకు చూపిస్తుంది. ఇక్కడే ఏం తీసుకుంది, ఎలా తీసుకుంది అంటే పైన లెన్ str2లో 3 ఏబిసి మాత్రమే తీసుకుంది. ఇక్కడ లెన్ str3లో ఏబిసి అనేది 3. తర్వాత ఏ తర్వాత ఎంటర్ ఇచ్చినాను, బి తర్వాత ఎంటర్ ఇచ్చినాను, 5 అయినాయి. సి తర్వాత నేను స్పేస్ ఇచ్చి ట్రిపుల్ కోట్స్ ఇచ్చినందువల్ల 6 చూపిస్తుంది. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు స్పేస్ ఇవ్వకుండా ట్రిపుల్ కోట్ చూపించినట్లయితే 5 చూపిస్తుంది. ఇది స్ట్రింగ్ లిటరల్ గురించి. మనం నెక్స్ట్ వీడియోలో న్యూమరిక్ లిటరల్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాము. ఇదైతే క్లియర్ అయింది అనుకుంటాను. మీకు ఎన్ని ఎర్రర్స్ వస్తే అంత సబ్జెక్ట్ అనేది బాగా వస్తుంది. ఎర్రర్స్ వచ్చినాయని భయపడకండి. మీకు ఏదైనా డౌట్ వచ్చినట్లయితే ప్రాక్టీస్ చేసేటప్పుడు నాకు కామెంట్లో పెట్టండి.
అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా న్యూమరిక లెటరల్స్ కూడా చెప్పాలి అంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. దానివల్ల నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఇది కొంచెం కొంచెం చెప్తున్నాను కాబట్టి మీరు ఇలాగే ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి. మీరు పర్ఫెక్ట్ ప్రోగ్రామర్ అయిపోతారు పైథాన్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.